నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా అధికారులతో రాష్ట్ర మంత్రి కిమిడి మృణాలిని సమీక్ష. పింఛన్ పంపిణీలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు. వక్ఫ్ ఆస్తులు కబ్జా చేస్తే క్రిమినల్ చర్యలు పెడతాం. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ హెచ్చరిక. తొమ్మిది కోట్లు దాటిన బీజేపీ సభ్యత్వం. షెడ్యూల్ కులాలు మైనార్టీల నుండి మంచి స్పందన కనిపిస్తుందన్న ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ సంస్థ శాఖ మంత్రి కిమిడి మృణాలిని ఒంగోలులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రకాశం భవనంలోని సిపిఓలో మెప్మా, డిఆర్డీఏ, హౌసింగ్, శానిటేషన్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. పింఛన్ల పంపిణీ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి హితవు పలికారు. ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఈ సమీక్షలో కలెక్టర్ విజయకుమార్, కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈరోజు 4 డిపార్ట్మెంట్లు డిఆర్డీఏ, డోమా, హౌసింగ్, శానిటేషన్ డోమాపై ఇచ్చారు. అదేవిధంగా చేసిన అధికారులందరికీ పార్టీ సోదరులకు నచ్చకపోతే నమస్కారం తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు 4 డిపార్ట్మెంట్లు డిఆర్డీఏ, డోమా, హౌసింగ్, శానిటేషన్ పైన రివ్యూ జరుపుకుంటున్నా. ఉదయం ఫీల్డ్ విజిట్స్ అయినాయి. నేను పెన్షన్స్, డిఆర్డీఏలో పెన్షన్స్ కార్యక్రమం, అదేవిధంగా మన మహిళా గ్రూప్స్ యొక్క పని నిర్వహణాలని ఎలాగూ విడిగా చెప్తారు. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే జిల్లా డిఆర్డీఏ యంత్రాంగం అంతా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వస్తున్నది. రాబోయేది సమ్మర్ సీజన్ కనుక మే, జూన్ 2 నెలలు. ఈ 2 నెలల్లో కూడా చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా శామ్యాలను వేయడం, మంచినీటి ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఏదైతే మనం జనవరి నెలలో గైడెన్స్ గా తీసుకున్నామో 750 నుంచి ఎవరు కూడా ఆ రోజు పెన్షన్స్ రాకూడదు అనే నిబంధనలు, అదేవిధంగా 2 కిలోమీటర్లు దాటి ఎవరు నడవకూడదు అనేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నింటినీ కూడా పరిశీలించి మరి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప ఎక్కడ ఏ ఇష్యూ కూడా మనం పెన్షన్ లేట్ చేయడం వల్ల లేకపోతే ఎండలో ఉండడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడ్డారనే పరిస్థితి రాకుండా మీరు అందరూ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ గృహ నిర్మాణ సంస్థలో తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒంగోలు విచ్చేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కిమిడి మృణాలిని కారును అడ్డుకోబోయిన వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమ సమస్యలు రాష్ట్ర మంత్రికి దృష్టికి తీసుకురాకుండా అడ్డుకోవడాన్ని ఉద్యోగులు ఖండించారు.
వక్ఫ్ ఆస్తులు కబ్జా చేసే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర మైనారిటీ విభాగం కమిషనర్ మహమ్మద్ ఇక్బాల్ హెచ్చరించారు. సిపిఓ సమావేశ మందిరంలో అధికారులతో ఇక్బాల్ సమీక్షించారు. వక్ఫ్ ఆస్తులు అన్యకాంతం అవుతున్నప్పటికీ అధికారులు ఎందుకు పట్టిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులు ఆక్రమణదారులను గుర్తించి వారి నుండి భూములు స్వాధీనం చేసుకోవాలని ఇక్బాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్స్ కి రావడానికి కారణం ముఖ్యంగా వక్ఫ్ ఇష్యూస్ ఒకటి, తర్వాత మిగతా ఏదైనా క్రిస్టియన్ ప్రాపర్టీస్ కూడా సంబంధించి రివ్యూ చేసి ముఖ్యంగా ఈ ఆస్తుల పరిరక్షణ ఎలా చేయాలి, వక్ఫ్ ఆస్తులు కానివ్వండి, ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులు, తర్వాత క్రిస్టియన్ ఆస్తులు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ వచ్చాయి. అయ్యా మా వక్ఫ్ కంటే చట్టం ఉంది, క్రిస్టియన్ కమ్యూనిటీకి చట్టాలు లేవు, ఏ విధంగా ఈ ఆస్తులను పరిరక్షించి కామన్ ముస్లిం లేదా కామన్ క్రిస్టియన్స్కి లాభాలు ఎలా చేయాలి అనే దాని మీద ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నాం. ఓనర్ ఎవరయ్యా అంటే అల్లా, వక్ఫ్ బోర్డు ట్రస్టీ, ఈ ముతవల్లి అనేవాడు ఒక కేర్ టేకర్, ఒక కాపలాదారులాగా మాత్రమే వ్యవహరించాలి. ముతవల్లి కానివ్వండి, డిస్ట్రిక్ట్ వక్ఫ్ కమిటీ కానివ్వండి, మస్జిద్ కమిటీ కానివ్వండి, వక్ఫ్ ఆస్తులు మేనేజ్ చేసేవాళ్ళు కమిటీలు ఎవరైనా కానీ అవినీతికి పాల్పడితే, లొసుగులకు పాల్పడితే అతని మీద ఇన్ని చట్టాల కింద మేము యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరైనా వక్ఫ్ ఆస్తులు కబ్జా చేసినప్పుడు వక్ఫ్ యాక్ట్ ప్రకారమే కాకుండా సెక్షన్ 52A అని మేము పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పాం. అది కాకుండా ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి కింద కూడా క్రిమినల్ ట్రెస్పాస్ అవన్నీ చేయవచ్చు. ఇన్ని చట్టాలు ఉంటాయి కాబట్టి మేమేమంటున్నామంటే ఎవరైనా ఆక్రమించుంటే అయ్యా మీకు ఎటువంటి హక్కులు రావు. సెక్షన్ 22A ప్రకారం రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద ఆల్రెడీ రిజిస్టర్ కావడానికి వీలు లేదు, వాళ్లకు ఇంటిమేషన్ పోతుంది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి. ఏమని, అయ్యా ఈ ప్రాపర్టీస్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో వీళ్లకు రిజిస్టర్ చేయకూడదు. సో లైఫ్ లాంగ్ వాళ్ళు రిజిస్టర్ కాదు, పోలీస్ కేసులు ఉంటాయి కాబట్టి సో దే హ్యావ్ టు ఫైండ్ వేస్. గవర్నమెంట్కు వచ్చి దాన్ని ఏ విధంగా ముందు మా హక్కు మేము పెట్టుకుంటాం కాబట్టి వక్ఫ్ వాళ్ళు. సో ఇట్ ఈస్ ఫర్ ది ఎంక్రోచర్ టు ఫైండ్ వేస్. భారతీయ జనతా పార్టీ 9 కోట్ల సభ్యత్వాన్ని నమోదు పూర్తి చేసుకుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు దారా సాంబయ్య అన్నారు. బీజేపీకి ఎస్సీలు, మైనార్టీలు దూరమవుతున్నారన్న వాదనలో నిజం లేదని, ప్రస్తుతం కొత్త ఓటర్ల నమోదులో ఎస్సీలు, మైనార్టీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని అన్నారు. 10 కోట్ల ఓటరు నమోదు దిశగా బీజేపీ ప్రయాణిస్తుందని దారా సాంబయ్య తెలిపారు. పార్టీల కంటే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇవాళ అవతరించింది. చైనాలో పీపుల్స్ రిపబ్లిక్ కంటే కూడాను సభ్యత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఉంది. దాదాపు 9 కోట్ల మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా నమోదయ్యారు ఆన్లైన్లో. పీపుల్స్ చైనా పీపుల్స్ పార్టీలో ఒక 7 కోట్ల మందే ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ 9 కోట్లకి వెళ్ళిపోయింది. ఈ నెలాఖరికి 10 కోట్ల వరకు ఇది ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నమోదవుతుందని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు ఎస్సీలు, మైనారిటీలు బీజేపీకి దూరం అని చెప్పి ఒక అపప్రద ఉండేది. కానీ ఇవాళ ఎస్సీలు, మైనారిటీలే చాలా ఉత్సాహంగా ఇబ్బడిముబ్బడిగా వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. నేనే స్వయంగా ఎస్సీల నుండి దాదాపు 10,000 మందిని సభ్యులుగా చేర్చాను పార్టీలో. జిల్లాలో అన్ని నియోజకవర్గాలు తిరుగుతాను, రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాలు తిరుగుతాను. బలహీన వర్గాలు, మైనారిటీలు, మైనారిటీ క్రిస్టియన్లని. ఒంగోలు కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద సిద్ధి విఘ్నేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి కేంద్రాన్ని ఏఎస్పీ రమానాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో తోట రామారావు, గాదే కృష్ణ, బాలిశెట్టి నాగేశ్వరరావు, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సత్య న్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఫూలే జయంతి కార్యక్రమంలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ పిలుపునిచ్చారు. జడ్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ సంఘ నాయకులు అధ్యక్షులు రాచగొల్ల వెంకట్రావు, గౌరవ అధ్యక్షులు కవర్తపు శ్రీనివాసరావు, కార్యదర్శి బత్తల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గారు మరి వారి యొక్క 189వ జయంతి ఉత్సవాలు రేపు ఏప్రిల్ 11న జరుగుతున్న సందర్భంగా ఈ జిల్లాలోని బలహీన వర్గాలందరూ కూడా సమైక్యంగా ఉండి ఈ యొక్క జ్యోతిరావు పూలే జన్మదిన కార్యక్రమాన్ని అత్యంత గౌరవప్రదంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి జిల్లాలోని బలహీన వర్గాలందరూ కూడా కలిసికట్టుగా ఉండి బలహీన వర్గాలంతా కూడా జ్యోతిరావు పూలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో బలహీన వర్గాలు కొద్దో గొప్ప స్వేచ్ఛ స్వాతంత్రాలు పీల్చుకుంటున్నారంటే, స్వేచ్ఛాయుతంగా బ్రతుకుతున్నారంటే జ్యోతిరావు పూలే అందించినటువంటి స్ఫూర్తి, జ్యోతిరావు పూలే అందించినటువంటి ఒక వజ్రాయుధం ఏ విధంగా మనం జరుపుకుంటామో అదేవిధంగా అంతకంటే కూడా ఘనంగా మనం ఈ పూలే జయంతిని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన అంబేద్కర్ గారు కూడా ఆ రోజు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని పూలే గారి స్ఫూర్తితోటి ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించగలిగే స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పూలే గారు. ఆ రోజుల్లోనే పేదల చదువు కోసం అయితేనేమి, పేదలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన జ్యోతిరావు పూలే గారు మన బడుగు వర్గాల ఆశాజ్యోతే కాదు, మనందరికీ దేవుడు. ఆయన చేసిన కృషే ఈరోజు మనం ఇలా ఉండటం కానీ, ఇట్లాంటి రిజర్వేషన్స్ పొందటం కానీ ఇవన్నీ ఆయనే ఈ అన్నిటికీ మూల కారణము. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ ఈ 189వ వర్ధంతికి జయంతికి మానసిక వ్యాధితో బాధపడుతున్న వారి మానసిక ఉల్లాసం కోసం సిరి స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ప్రారంభిస్తున్నట్లు సిరి హాస్పిటల్ ఎండీ శివరమేష్ రెడ్డి అన్నారు. ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కల్చరల్ ఈవెంట్ జరపనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో సిరి హాస్పిటల్స్ డాక్టర్ మాధుబిందు, డాక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. కల్చరల్ అకాడమీ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానసికంగా ఎంతో మంది ఇక్కడ బాధపడుతూ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి డాక్టర్ మధుబిందు గారు చెప్పడం జరిగింది. దానివల్ల ఈ సిరి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. సైకలాజికల్ ట్రీట్మెంట్ అంటే గ్రూప్ థెరపీస్ అని, ఇండివిజువల్గా కౌన్సిలింగ్ ఇవన్నీ ఇస్తుంది. అలానే ఆర్ట్ థెరపీ అని ఒకటి ఉంది. అది బొమ్మలేయడం కానీ, డాన్స్ కానీ, లేకపోతే ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అయినా మన మనసుని ఉత్తేజపరిచి తల్లోపల మంచి రసాయనాలను విడుదల చేయడం వల్ల మనం ఇంకొంచెం శారీరకంగా మానసికంగా బాగుంటాం అనేది థియరీ. దానికి ఉపయోగపడేదే ఆర్ట్ థెరపీ. సో ఈరోజు ఈ మన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ వల్ల దాన్ని చూసి మీరు ఆనందిస్తారని ఒక ఉద్దేశం, అందులో పార్టిసిపేట్ చేయడానికి మీరు ప్రయత్నిస్తారని కూడా నా కోరిక. టీవీతో ఇంటరాక్షన్ వేరు, హ్యూమన్ ఇంటరాక్షన్ వేరు. అవునా? టీవీ చాలాసార్లు డిప్రెషన్ పెంచుతుంది. ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్ అయినా ఆనందాన్ని పెంచుతుంది, పంచుకునేట్టు చేస్తుంది. తీసుకొని వచ్చి ఒక 1 hour, 1.5 hour, 2 hours వాళ్ళ చక్కగా తిప్పుతామండి. దానివల్ల కొంత సైకలాజికల్ గా కూడా వాళ్ళకి బాగా రిలీఫ్ వస్తుంది. ఇది కూడా ఒక విధానం, ఇందులో ఒక భాగం అని చెప్పి అటువంటిది ఇక్కడ ఈరోజు ఈ సిరి హాస్పిటల్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ పేరు మీద ఒక విభాగాన్ని స్టార్ట్ చేసి ప్రతి వారం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకోవటం అభినందించదగ్గ విషయం. దాని నుంచి నేను వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాను, మీలో కూడా చాలా మందికి టాలెంట్ ఉంది. Gani
పేరులో ఒక అక్షరాన్ని చేర్చుకోవడం ద్వారా, సంతకంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా జాతకాన్ని సంపూర్ణంగా మార్చుకుని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని ప్రముఖ గ్రాఫాలజిస్ట్, న్యూరాలజిస్ట్ రెహమాన్ అన్నారు. సత్య కేబుల్లో జరిపిన లైవ్ కార్యక్రమంలో ఆయన అనేక సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేశారు. మీకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కానీ మీరు 10 వాళ్ళు కాబట్టి కొంచెం అప్ అండ్ డౌన్స్ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు. మీ పేరు, మీ డెస్టినీ వచ్చేటప్పటికి 3వ నంబర్ అండి, చాలా బాగుంది. మీ పేరేంటండి? సురేష్. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? సురేష్ అని పిలుస్తారా? మీరు కావాలంటే అందరు సురేష్లను ఒకసారి చెక్ చేసుకోండి సార్. వ్యాపారంలో అంత పైకి వెళ్ళి మళ్ళీ ఫట్టను పడిపోతున్నారండి. చూడండి మీరు కావాలంటే. సురేష్ వాళ్ళు అంటే 90% ఆఫ్ ద పీపుల్ గురించి చెప్తున్నాను, ఇలా అడ్డంగా పెరుగుతున్నారండి. సురేష్ గారు మీరు కొంచెం బొద్దుగా ఉంటారా సార్? దిస్ ఈజ్ న్యూమరాలజీ. మనం టీవీలోంచి, కెమెరాలోంచి సురేష్ గారిని చూడటంలే కదా. అంటే జస్ట్ ఆ పేరు చెప్పంగానే ఆ పేరుతో సురేష్ 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 అని పెరుగుతా అంటూ ఉంటే ఒక రకమైనటువంటి బాడీలో ఒక రకమైన బాడీ లాంగ్వేజ్, అలా బాడీలో పెరుగుదల వస్తుంది. ఈ సురేష్ కాదు, మీరు 1,00,000 మంది సురేష్ని రేపు టీవీలో అనౌన్స్ చేసి తీసుకొని నుంచో పెడితే 100లో 90% ఆఫ్ ద పీపుల్ అలానే ఉన్నారు. చక్కగా వ్యాపారం చేసి అబ్బా మాకేంది అద్భుతంగా ఉందని చెప్పి అలా 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 వెళ్ళి ధడామని పడిపోతున్నారు. సురేష్ని దయచేసి ఇది ప్రొనౌన్సియేషన్ వచ్చిద్దా రాదా అనకుండా SURES అని ఆపండి. అక్కడ ఎస్ తో పేరు బిగిన్ అయింది సక్సెస్ తో, ఎస్ తో పేరు ఎండ్ అయింది సక్సెస్ తో. ఆ ఎస్ కూడా చక్కగా ఇలాంటి ఎస్ రాయండి. ఇలా 2 ఆప్స్ ఉన్నారు వచ్చేటువంటి ఎస్. చూడండి సురేష్ గారు, URES అని ఆపేయండి సురేష్. ఇలా రాసి చూడండి. మళ్ళా 2 నెలల్లో వచ్చేలోపు సార్ నేను చాలా బాగుంది, నాకు చాలా వెరీ హ్యాపీగా ఉందని, ఇప్పుడు నేను నిన్నటికి ఇవాటికి ఇంత ఆనందంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే అండి, నిన్న ఎచ్చిపెట్టు మాకండి. పెట్రోలు, డీజిల్ పై ప్రతి లీటర్కు 4 రూపాయలు విధించిన వ్యాట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకు వ్యాపారులు 11వ తేదీన తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలింగ్ ట్రేడర్స్ అధ్యక్షులు దేవతి వరప్రసాద్ డిమాండ్ చేశారు. మాకు వచ్చేసి వ్యాట్ ట్యాక్స్ 4 రూపీస్ తగ్గించమని గవర్నమెంట్ని కోరుతున్నాము. వాళ్ళు ఇంతకుముందు చేస్తామని హామీ ఇచ్చినారు సెంటర్ లెవెల్లో, అయినా పని కాలేదు. కాబట్టి మేము రేపు 11వ తారీఖు నో పర్చేజ్ ఒకటి, ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు బంకులు స్టాప్ చేస్తాం. సేల్స్ స్టాప్, నో సేల్స్ అని. ఇది ప్రజలు సహకరించవలేను, డీలర్లు కూడా సహకరించవలేను. ఇది మేము జాయింట్ కలెక్టర్ గారు మేము IOCL, BPCL, HPCL 3 కంపెనీలకు సంబంధించి ఎటువంటి ఆయిల్ పర్చేజ్ చేయకూడదని ఇండియా వైడ్ మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాము. దానికి సంబంధించి రేపు ప్రకాశం జిల్లాలో ఏ పెట్రోల్ బంకు డీలర్ కూడా పర్చేజ్ చేయడానికి లేదు. డిపోల్లో నుంచి కస్టమర్స్ కూడా సహకరించాల్సి కోరుచున్నాము. రేపు ఈవినింగ్ 6 గంటల నుంచి 11వ తారీఖు 12వ తారీఖు 6 గంటల దాకా ఏ పెట్రోల్ బంకు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఒంగోలులోని LPG భవన్లో మోడల్ ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు తెలియజేశారు. పూర్తి వివరాలకు LPG భవన్లో సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. గాజుల కృష్ణమూర్తి, మంత్రి నరసింహారావు స్మారక లీగ్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. 2వ రోజు మార్కాపూర్ రాయల్స్, ఒంగోలు బుల్స్ మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. ఇటువంటి మ్యాచ్లు ఒంగోలులో నిర్వహించడం యువ క్రికెటర్లకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని క్రికెట్ క్రీడాభిమానులు అంటున్నారు. అవునా?
అనుకుంటున్నాను. మన జిల్లా నుంచి కూడా ఎవరు ప్లేయర్స్ లేరు, చూస్తున్నాం చాలా నుంచి. మన జిల్లా నుంచి కానీ మన స్టేట్ నుంచి కూడా చాలా తక్కువ. సో ఇలాంటి కార్యక్రమాల వలన చాలా డెవలప్ అవుతుంది మన ప్లే పరంగా కానీ మన వాళ్ళ పరంగా కానీ కొత్తదనంగా కూడా ఉంది. ఇది ఫస్ట్ టైం అండి. లాస్ట్ టైము మన రంజీ మ్యాచ్ జరిగింది. సో కైఫ్ వచ్చాడు. నెక్స్ట్ ఢిల్లీ నుంచి మన సెహ్వాగ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో మన ఈ గ్రౌండ్ కూడా ఇంకా డెవలప్ చేయాలి, స్టేడియం మొత్తం కూడా. సో ఫిల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం మనకు ఒక స్టేడియం లాగా కట్టడం చాలా గర్వకారణంగా ఉంది. ఫస్ట్ ఇంకా నెక్స్ట్ టైం ఏంటంటే స్టేడియంకి ఆడియన్స్ వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా పెంచాలన్నమాట. పబ్లిసిటీ మెయిన్ ఉండాలి. ప్లస్ ఇదొకటి కర్ణాటక, అది మామూలుగా ఒంగోలు తరహా IPL తరహాలో ఫస్ట్ టైం మొట్టమొదటిసారి నిర్వహిస్తున్నాను. అది చాలా బాగుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఇలాగే చాలా జరగాలని ఆశిస్తున్నాను. బీసీ నగర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీవాణి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గుంటూరు రాంబాబుకు పలువురు విద్యాసంస్థల ప్రతినిధులు శ్రీ హర్షిని డిగ్రీ కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విద్యావేత్త PHG కృష్ణంరాజు, గోరంట్ల రవికుమార్, TNTS రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, OSRTF నాయకులు శ్రీనివాస్, TDP నాయకురాలు ఆర్ల వెంకటరత్నం, NRI కాలేజీ శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంతంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందు నిలబడేటటువంటి వాడు రాంబాబు. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పేద విద్యార్థులకు మంచి యాక్టివ్ మెంబర్. నేను అనేక మీటింగ్స్ లో అతని యాక్టివ్నెస్ చూశాను. ఈరోజు అత్యంత సమర్థవంతంగా స్కూల్ నడపడమే కాదు. రాంబాబు నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం. కొంతలో ఫస్ట్ లో బిడియంగా ఉండేవాడు. తర్వాత ఇలా కాదయ్యా నీకు బాగా సమాజంలో అతిపెద్ద ఉప కులాల కుల వ్యవస్థ 104 కులాల సమ్మేళనం బీసీ కులం. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా అధికారులతో రాష్ట్ర మంత్రి కిమిడి మృణాలిని సమీక్ష. పింఛన్ పంపిణీలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలు. వక్ఫ్ ఆస్తులు కబ్జా చేస్తే క్రిమినల్ చర్యలు పెడతాం. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ హెచ్చరిక. తొమ్మిది కోట్లు దాటిన బీజేపీ సభ్యత్వం. షెడ్యూల్ కులాలు మైనార్టీల నుండి మంచి స్పందన కనిపిస్తుందన్న ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య. సత్యనిసులు నేటి మాట. మన గురించి మనమే ప్రచారం చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నామంటే మనం సాధించింది ఏమీ లేదన్నమాట. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.